మై ఛానల్ రేవతి ఆనంద్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో, ఇదొచ్చేసి నెల్లూరులో లాస్ట్ డే అనమాట. మేము ఎంజీబీ మాల్‌కి వెళ్ళాము అనేసి మీకు లాస్ట్ షాట్‌లో చెప్పాను కదా! నైట్ ఇంటికెళ్ళాక అందరం మంచిగా రెస్ట్ తీసుకున్నాము. అండ్ పక్క రోజు మార్నింగ్ లేచి బీచ్‌కి వెళ్దాం కదా అని డిసైడ్ అయ్యాము. మార్నింగ్ డిసైడ్ అయితే మధ్యాహ్నం అయిపోయిందిలెండి బయలుదేరేసరికి. అందరం కలిసి మంచిగా కొత్త కోడూరు బీచ్‌కి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేశాము. వెళ్ళే దారిలో అంతా పచ్చటి పొలాలు ఎంత బాగున్నాయో మీరు కూడా చూస్తారు కదా అని చూపిస్తున్నాను. అండ్ బీచ్‌కి వెళ్ళే దారిలో మధ్యలో వేడిగా బోండాలు అండ్ బజ్జీలు వేస్తుంటే సరే కదా తీసుకొని వెళ్దాము. అక్కడ కూర్చొని తినొచ్చు మంచిగా అననేసేసి ఇక్కడ తీసుకుంటున్నాము. మా వారు అండ్ మా బావగారు తీసుకుంటున్నారు. మేమంతా కార్‌లోనే కూర్చోన్నాంలెండి. పాపం వాళ్ళు అక్కడ కూడా నా కోసము వీడియో రికార్డింగ్ అనేది చేస్తున్నారు. నిజంగా ఇలాంటి మంచి ఫ్యామిలీ, సపోర్టివ్ ఫ్యామిలీ ఉంటే మనం ఏ రంగంలో అయినా ముందుకు వెళ్ళిపోవచ్చు కదా! రానిచ్చేయొచ్చు కదా! నేను మీకు మా ఫ్యామిలీని చూపించిన. ఇక్కడ వీడియో తీస్తుందేమో మా వారు, పక్కన కూర్చొంది మా బావగారు అండ్ మధ్య సీట్‌లో నేను, మా తోడికోడలు అంటే మా అక్క అండ్ మా మామయ్య గారు కూర్చోన్నాము. నా చేతిలో మా బుడ్డోడున్నాడు. అండ్ బ్యాక్ సైడ్ ముగ్గురు పిల్లలు, మా బావగారి పిల్లలిద్దరు అండ్ మా పెద్దోడు కూర్చోన్నారు. అండ్ ఇదిగోండి బీచ్‌కైతే వచ్చేసాము. అసలు సముద్రం చూడంగానే ఒక్కసారిగా ప్రాణం లేచొచ్చింది. మాకైతే అలాగా సముద్రం చూడ్డమన్నా, అసలు అలా కూర్చొని బీచ్ ఒడ్డున స్పెండ్ చేయడమన్నా చాలా చాలా ఇష్టం. నాకు, మా వారికి ఇద్దరికీ కూడా చాలా బావుంటుంది కదా! అలాగా స్పెండ్ చేస్తుంటే. సో, ఇంకా అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయాము. పిల్లలైతే ఎప్పుడెప్పుడు బీచ్‌కి వెళ్దామా, సముద్రంలో మునుగుదామా అని రెడీగా ఉన్నారు. మా వాడైతే అసలు చూసారా ఇంకా స్టార్టింగ్ అసలు రావడమే వెళ్ళిపోయాడనమాట ఆటలకి. వీడికి చాలా ఇష్టము. స్టార్టింగ్‌లో చాలా భయపడేవాడు. కొంచెం చిన్నప్పుడు ఒక 1½ 2 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా వీడికి చాలా భయం అనమాట. బీచెస్ అన్నా, ఇలా సముద్రం అలలు వస్తున్నా కూడా భయపడేవాడు. బట్ ఇప్పుడు వాడికై వాడే అసలు వెళ్ళి హ్యాపీగా ఆడుకుంటూ ఉంటాడు. బట్ డోంట్ వరీ మేమైతే సేఫ్టీగానే చూసుకుంటూ ఉన్నాం వాడిని లోపలికి పోనీయకుండా. అన్న అలా ఆడుకుంటుంటే ఇంక తమ్ముడు ఊరుకుంటాడా చెప్పండి? వాడు కూడా ఎప్పుడెప్పుడు వెళ్దామా అని రెడీగా ఉన్నాడు. సో, ఇక్కడ వాడిని తీసుకెళ్ళి మా పెద్దోడైతే అక్కడ కూర్చోబెట్టాడు. కానీ వాడు అస్సలు ఉండలేదండి. చాలా భయపడ్డాడు. జస్ట్ ఒక్క అల రాగానే ఒక్క నిమిషంనేమో కూర్చున్నాడు అంతే. వెంటనే చూసారా వెనక్కి తిరిగి మళ్ళీ వచ్చేసేసాడు వెనక్కి. వాడికి ఇష్టం ఉండింది కానీ చాలా భయపడ్డాడు పాపం. అందుకే వెనక్కి వచ్చేసాడు. ఇంకిది మన వల్ల ఏ పని కాదులే అనేసేసి అనుకున్నాడో ఏమో మరి కూర్చొని ఇంకా ఇసుకతో ఆడుకుంటున్నాడు. చాలా ఆడాడులెండి ఇసుకతో. ఆ షెల్స్ అన్నీ తీసుకుంటూ చాలా చాలా ఎంజాయ్ చేశాడు వాడైతే. అండ్ ఇక్కడ నేను మా పాప కలిసి బోలెడు రీల్స్ తీసేసుకున్నామన్నమాట. ఇంకా మా వారిని కూడా లాక్కొనొచ్చాను. కొంచెం సేపు అలా ఫోటోస్, వీడియోస్ తీసుకుందాం కదా అననేసేసి తీసుకొనొచ్చాను. మేము కూడా మంచిగా ఫోటోస్, వీడియోస్ అన్నీ తీసుకున్నాంలెండి నేను, మా వారు కలిసి. నాకు బీచ్‌లో ఫోటోస్ తీసుకోవడం అన్నా, వీడియోస్ తీసుకోవడం అన్నా చాలా ఇష్టము. బీచ్ ఫోటోషూట్ చాలా ఇష్టం నాకు. కానీ ఏం చేద్దాం పిల్లలు పుట్టిన తర్వాత అది కుదరదు గదా! పిల్లల్ని చూసుకోవడానికే సరిపోతుంది కదా! అండ్ ఇంకా ఫ్యామిలీ అంతా కలిసి మంచిగా ఫొటోస్ తీసేసుకొని బయలుదేరేసామన్నమాట. అండ్ ఇక్కడ మేము బయలుదేరిన తర్వాత డ్రైవర్ బాబు హెల్పింగ్ హ్యాండ్ యూట్యూబ్ ఛానల్. ఈ వ్యాన్ ఎక్కడైనా మీరు చూసారా యూట్యూబ్ వీడియోస్‌లో? ఈ యూట్యూబర్ మీకు తెలుసా?
డ్రైవర్ బాబు. అన్న అయితే అసలు చాలా మంచిగా మాట్లాడారు. సో వీళ్ళేంటంటే ఇక్కడ నైట్ టెంట్స్ వేసుకొని ఇక్కడే స్టే చేశారంట. పక్క రోజు మైపాడుకు వెళ్ళాలి అనేది వాళ్ళ ప్లాన్ అనమాట. ఫ్యామిలీ మొత్తం వచ్చారు. ఫ్యామిలీ మొత్తం వచ్చి అక్కడే డిన్నర్ చేసేసి అలా టెంట్స్‌లో స్టే చేయడం అనే ఐడియా అయితే చాలా చాలా బావుండింది. నాకు చాలా నచ్చింది. కాకపోతే బాగా ఎక్కువగా దోమలుండాయి. పాపం వాళ్ళు నైట్ అంతా ఎలా పడుకున్నారో. నేను అన్నకి ఇలాగ చెప్పాననమాట. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనేసి. నాకైతే అన్న బోలెడన్ని సజెషన్స్ ఇచ్చారు. లైక్ యూట్యూబ్ లాంగ్ వీడియోస్ ఎలా పోస్ట్ చేయాలి, షార్ట్ వీడియోస్ ఎలా పోస్ట్ చేయాలి, మానిటైజేషన్ క్రైటీరియా ఏంటి, ప్రతి ఒక్కటి కూడా కాపీరైట్ స్ట్రైక్ అవ్వకుండా ఎలాగ పోస్ట్ చేసుకోవాలి వీడియోస్ అని ప్రతి ఒక్కటి కూడా నాకు మంచిగా సజెస్ట్ చేశారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మన ఛానల్ గురించి కూడా అన్న ఛానల్‌లో ప్రమోట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఒకటి చెప్పనా, మనము ఒక రంగంలో ఎదుగుతున్నామంటే మనకి చేయి అందించి పైకి తెచ్చే వాళ్ళకంటే కూడా మనం ఎదుగుతుంటే కుళ్ళుకునే వాళ్ళే చాలామంది ఉంటారు మన చుట్టుపక్కల. అదైతే చాలా నిజం. నేను చాలామందిని చూశాను కూడా. కానీ ఈ అన్న మాత్రం ఎలాంటి కల్ముషం లేకుండా నాకు ప్రతి ఒక్క విషయంలోనూ యూట్యూబ్ ఎక్స్‌ప్లెయిన్ చేసి సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు ఇంకా ఫ్యూచర్‌లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వ్లాగ్స్ పోస్ట్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంటిల్ దెన్ బై బై.